తెల్లనివన్నీ పాలుగావు, నల్లనివన్నీ నీళ్లుగావు. అట్లనే పాలని అమ్మేటివన్నీ పాలుగావు. మంచి పాలు అస్సలు లేవు, అన్నీ కల్తీయే. వాటికి పేర్లు కూడా ఉన్నాయి. సింథటిక్ మిల్క్, యూరియా మిల్క్, కెమికల్ మిల్క్, ఇంకా ఇట్లా చాలా రకాలే ఉన్నాయి. ఇవి సాలవన్నట్టు ఇప్పుడు చైనా పాలు కూడా వచ్చి పడ్డాయి. ఒరిజినల్కు సేమ్ టు సేమ్ డూప్లికేట్ దింపే చైనా సంగతి మనందరికీ తెలిసిందే కదా. అట్లనే చైనా పాల పొడితోని తయారయ్యే మిల్క్ని సప్లై చేస్తున్నారు. ఈ కల్తీలన్నింటికి సెంటర్ పాయింట్ ఏడ్నో తెలుసా? మన హైదరాబాదే. జనం జీవితాలతో ఆటలాడుతున్న కల్తీ పాల మీద బేసిక్ స్పాట్లైట్. పాలు తాగితే కంటి నిండా నిద్రొస్తుంది, ఒంటికి బలమొస్తుంది. ఎముకల బలానికి, పిల్లల ఎదుగుదలకు, స్వీట్లకు, బ్రెడ్కు, బిస్కెట్ల తయారీకి ఇట్లా చెప్పుకుంటూ పోతే మనిషికి పాలతోని ఎన్ని రకాల ఉపయోగాలో. అసొంటి పాలను కల్తీ చేసి జీవితాలతోని ఆటలాడుకుంటున్నారు కల్తీగాళ్ళు. పాకెట్ పాలన లేదు, పోత పాలన లేదు. ఇంతకు ముందు నీళ్లు కలిపి అమ్మేటోళ్ళు ఇప్పుడు చిక్కదనం కోసం కెమికల్స్ కలిపి పోస్తుండ్రు. అదెట్లనో మీరే చూడండి. పొద్దుగాల లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా పాలతోనే ముడిపడి ఉంది మనిషి జీవితం. పాలు నీళ్లలా మనిషితోని కలిసిపోయినాయి పాలు. పొద్దున బెడ్ కాఫీ దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందర పాలు తాగే వరకు, ఇక మధ్యలో పెరుగు, బ్రెడ్, బిస్కెట్లు, స్వీట్లు అన్నింటికీ పాలే మూలం. అసొంటి పాలు లేకుండా బతుకుని ఊహించుకునుడు కష్టం కదా. గతంలో కేవలం పాలు మాత్రమే ఉండేటి. కొన్ని నీళ్లు పోసేస్తే కల్తీ పాలు అనుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు చిక్కటి పాల కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుండ్రు కల్తీగాళ్ళు. జనం ఏమైపోతే మాకేంది, మాకు పైసలు వస్తే చాలు, వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు అనుకుంటుండ్రు. అందుకే ఎట్లా పడితే అట్లా కల్తీ చేస్తున్నారు. పాలు ప్యాకెట్ల రూపంలోకి మారినాక ఆర్గానిక్ మిల్క్, కోకోనట్ మిల్క్, ఎనర్జీ మిల్క్, బాదాం మిల్క్ అన్న ప్రోడక్ట్స్ వచ్చినాయి. అన్నీ నోరూరించేటియే, కల్తీ లేనివే, పైగా బ్రాండెడ్. కానీ ఇప్పుడు ఎట్లాంటి కల్తీ బ్రాండ్లు వచ్చినాయో తెలుసా? సింథటిక్ మిల్క్, యూరియా మిల్క్, కెమికల్ పాలు, పౌడర్ పాలు, ఇవన్నీ నకిలీ పాల బ్రాండ్స్ నేమ్స్ అన్నట్లు. అన్నీ విషం జిమ్మేటియే. ఇప్పుడు మార్కెట్లకు కొత్తగా చైనా పాలొచ్చినాయి. ప్రపంచంలో ఎంత పేరు మోసిన బ్రాండ్ కైనా సేమ్ టు సేమ్ డిట్టో నకిలీని దింపడంలా చైనా వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదా. మరి ఇప్పటికే ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ గుడ్లు తీసుకొచ్చిండ్రా. పాలను కూడా నకిలీ పాలను ఎట్లా తయారు చేయాలో చూపెట్టేసిండ్రు. దాన్ని మన నకిలీగాళ్ళు 2 చేతులా ఓడిచిపట్టిండ్రు అన్నట్టు. మచ్చబొల్లారంలా ఇట్లనే చైనా మిల్క్ పౌడర్ తోని పాలను తయారు చేసే ప్లాంట్ ని కనిపెట్టిండ్రు బాల్నగర్ పోలీసులు. పోయి చూస్తే పోలీసులకే మైండ్ బ్లాంక్ అయింది. లీటర్ పాలను చైనా పాలపడుతోని 3 లీటర్లు చేస్తుండ్రు కల్తీగాళ్ళు. అవి కల్తీ పాలని అస్సలు డౌట్ కూడా రాదు, అంత చిక్కగుంటాయి. ఇగో ఈడు చూడు, చేసిందే తప్పు, మళ్ళా దాన్ని ఎట్లా సమర్థించుకుంటున్నాడో. ఐఎస్ఐ మార్కుందట, కలిపిండట. ఈ పౌడర్ కలుపుతారు, ఏం పౌడర్? కృష్ణ పౌడర్ ఐఎస్ఐ మార్క్ పాలతోనే తయారవుతుంది. మరి ఆ పాలేంది పొడి, ఈ పాలేంది? పాలు కాకపోతే ముందు తయారైతే పాలతోనే తయారవుతుంది. అన్ని డేర్లలో కలుపుతాయి. ఐఎస్ఐ మార్కే ఉంది అనుకున్నాను. ఇంటినే పాల కేంద్రంగా మార్చి నకిలీ పాలను తయారు చేస్తుండ్రు ఈ కేటుగాళ్లు. పోలీసుల తనిఖీలల్లా 450 లీటర్ల కల్తీ పాలు, 35 కేజీల చైనా పౌడర్ దొరికింది. మార్కెట్లా ఈ చైనా పాలపొడి చాలా అగ్వకు దొరుకుతుందట. లీటర్ ఒరిజినల్ పాలు తీసుకుని అందులో చైనా పాలపొడి కలిపి చిక్కదనం కోసం ఆయిల్స్ మిక్స్ చేసి 3 లీటర్లు వేస్తుండ్రు. ఇట్లా తయారు చేసిన కల్తీ పాలను హోటళ్లు, ఇరానీ కేఫ్లు, టీ స్టాల్స్ కి తక్కువ ధరకే పాలను సప్లై చేస్తుంది ఈ ముఠా. రోజుకి తక్కువ 500 లీటర్ల వ్యాపారం చేస్తుండ్రు. క్లస్టర్డ్, తర్వాత కార్న్ ఫ్లవర్, పుడ్డింగ్,
ఫుడ్ కోసం ఏం ఎసెన్స్ అవసరం ఉంది ఆ ఎసెన్సెస్, తర్వాత ఫుడ్ కలర్, ఐస్ క్రీమ్ పౌడర్, టొమాటో సాస్, జామ్, తర్వాత కాన్సన్ట్రేటెడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్, మన ఒరిజినల్ పాలులో కెమికల్ కలిపి, తర్వాత దాంట్ నుంచి బటర్ తీసిన తర్వాత మళ్ళా గోల్డ్ డ్రాప్ ఆయిల్, సన్ఫ్లవర్, తర్వాత సోడా, తర్వాత మిల్క్ పౌడర్ ఇదంతా కలిపి గ్రైండ్ చేస్తున్నారు. అండ్ దెన్ చేస్తే అది ఫ్యాట్ అది పెరుగుతుంది. ఒక స్వీట్ షాప్ ఉంది, తర్వాత ఇంకో కొన్ని షాప్స్ ఉన్నాయి. ఆ షాప్కి ఆ మిల్క్ అది సప్లై అవుతుంది. విల్ కంటిన్యూ అవర్ ఇన్వెస్టిగేషన్ టిల్ వీ రీచ్ ద లాస్ట్ మ్యాన్ ఇన్ దిస్ ర్యాకెట్. చైనా ఫుడ్స్ అంటేనే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఓ గట్టి నమ్మకం. వాటికి తోడుగా ఇప్పుడు పాలు కూడా వచ్చినాయి. జరా జాగ్రత్త, 1కి 2 సార్లు చూసుకొని కొనండి అంటుండ్రు అధికారులు. పాలు పౌష్టికాహారం, కానీ ఇప్పుడు అవి పాయిజన్ లెక్క మారినాయి. ప్యాకెట్ పాలైనా లూజ్ మిల్క్ అయినా ప్యూరిటీ క్వాలిటీకి నో గ్యారంటీ. ఏవి మంచివో ఏవి కల్తీవో అర్థం కాని డైలమాలున్నారంతా. సిటీలా కల్తీ పాల ముఠాలు షాన్నే ఉన్నాయి. ఇక చాలా రకాలుగా కల్తీ చేస్తుండ్రు. అదెట్లనో ఇప్పుడు చూద్దాం. పాలు పోషకాహారం. మిల్క్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని గర్వంగా చెప్తారు చాలా మంది. కానీ ఇప్పుడు అదే మిల్క్ పాయిజన్ లాగా మారింది. ఎనర్జీ కోసం తాగే పాలు చిన్న పిల్లల్ని అనారోగ్యానికి గురి చేస్తున్నాయి. ప్యాకెట్ పాలైనా లూజ్ మిల్క్ అయినా ఒరిజినల్ మిల్క్ అన్న గ్యారంటీ లేకుండా పోయింది. ముఖ్యంగా సిటీ శివార్లల్లా నకిలీ దందా జోరుగా నడుస్తున్నది. శివార్లల్లా గోడౌన్లల్లా సీక్రెట్ గా కల్తీ పాలు తయారు చేసి తెల్లారేసరికి ఇండ్లకు చేరుస్తున్నారు కంత్రిగాళ్లు. నగరంలా నకిలీ దందా ముఠాలు చెలరేగుతున్నా పట్టించుకునే యంత్రాంగం కరువైంది. అప్పుడప్పుడు ఎప్పుడో ఓసారి చేసే దాడులతోని జనం ఉలిక్కి పడుతున్నారు. మళ్ళా ఎప్పట్లాగనే కల్తీ పాలను తాగుతున్నారు. కోర్టులు జోక్యం చేసుకున్నా, పోలీసులు దాడులు చేస్తున్నా నకిలీ పాల ముఠాల్ని ఏం చెయ్యలేకపోతున్నారంటే ఏందర్థం? కొన్ని శక్తులు వాళ్లకు సపోర్ట్ చేస్తున్నాయనే కదా. స్వచ్ఛమైన పాలనే కాదు, పాల పౌడర్ని కూడా కల్తీ చేస్తున్నారు కన్నింగాళ్లు. రసాయనాలు, సన్ఫ్లవర్ ఆయిల్ తో పాలు తయారు చేస్తున్న కంత్రిగాళ్లు పాల పౌడర్ ప్యాకెట్లను కూడా కల్తీ చేస్తున్నారు. సైదాబాద్, మాదన్నపేట్ అడ్డాలుగా సాగుతున్న ఈ కల్తీ కేంద్రాల మీద దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 5 క్వింటాల నకిలీ పాల పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ కనిపించే పాల పౌడర్ ప్యాకెట్లు ఆగ్రాకు చెందిన దోల్పురా ఫ్రెష్ అనే ఓ ప్రముఖ కంపెనీకి చెందింది. ఈ మిల్క్ పౌడర్ ప్యాకెట్లను ఎక్కువగా హోటళ్లు, చిన్న చిన్న టీ స్టాల్స్ నిర్వాహకులు కొనుగోలు చేస్తారంట. ఆగ్రా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుంచి నగరానికి సప్లై చేసే ఈ పాల పౌడర్ కోసం ప్రభుత్వం అనుమతి ఉంది. అయితే ఇక్కడికొచ్చిన పాల పౌడర్ ప్యాకెట్లను మిల్క్ డీలర్లు, ఏజెంట్లు కలిసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో 300 రూపాయల విలువ చేసే మిల్క్ పౌడర్ ప్యాకెట్ల షుగర్ పౌడర్, పాలివాల్ అనే పౌడర్ ను కలిపి కల్తీ చేస్తారు. వీళ్ళకి యాక్చువల్గా కలుపుతానికి కారణం కూడా ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ మీదనే కాస్ట్ వస్తుంది. జనరల్ గా ఆవు పాలు అయితే 3 to 3.5 ఫ్యాట్ ఉంటుంది, గేదె పాలు అయితే 5 అబౌవ్ ఉంటుంది. వీళ్ళు ఈ యూరియా అండ్ ఆయిల్ కలిపి మిక్స్ చేయబట్టి 8 to 8.5 ఫ్యాట్ వస్తుంది. దాంతో వాళ్ళకి మంచి రేట్ వస్తుంది. ఇది కలుపుడు ఏంటంటే వాళ్ళు ఆ మొత్తంలో కలుపుతారు వాళ్ళు. సైదాబాద్, మాదన్నపేట్ అడ్డాలుగా కొనసాగుతున్న ఈ దందాపై దోల్పూర్ ఫ్రెష్ కంపెనీ చేసిన ఫిర్యాదుతోని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసుడుతోని వెలుగులోకొచ్చింది మోసం. 300 విలువ చేసే పాల పౌడర్ ప్యాకెట్లల్లా 100 రూపాయల వరకు విలువైన పాలను తీసేసి అందులో షుగర్ పౌడర్ తో పాటు పాలివాల్ అనే పౌడర్ ని కలుపుతున్నారు. ఈ ప్యాకెట్లను హోటళ్లు, స్వీట్ హౌస్లకు సప్లై చేస్తున్నారని తెలుసుకున్నారు. వీళ్ళ నుండి 400 మిల్క్ పౌడర్ ప్యాకెట్లతో పాటు 500 కిలోల నకిలీ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల సర్వేల పాలు 2 రకాలుగా కల్తీ అవుతున్నాయని తేలింది. లీటర్ పాల ప్యాకెట్ నుండి 1/2 లీటర్ పాలు సిరంజితో తీసేసి అంతే మొత్తంలో నీళ్లు, సర్ఫ్, యూరియా లాంటివి కలిపి తయారు చేసిన పాలను ప్యాకెట్లలో నింపుతారు. డౌట్ రాకుండా చిక్కగా ఉండనీకి అందులో మిల్క్ పౌడర్, సర్ఫ్ కలుపుతారు. తర్వాత వారి దగ్గరున్న మెషిన్లతోని సీల్ వేసేసి సప్లై చేస్తున్నారు. ఇక 2 రకం కల్తీ సింథటిక్ పాలు. ఇందులో యూరియా, కాస్టిక్ సోడా, చీపుగా దొరికే వంట నూనె, సర్ఫ్, గంజి పొడి, కొంచెం షుగర్, నిమ్మ ఉప్పు, సోడియం కార్బోరేట్, అమ్మోనియం సల్ఫేట్, ఫార్మలిన్ లాంటి రసాయనాలతోని కలిపి ప్యాక్ చేస్తారు. ఇది గోడౌన్లు, ఊరి బయట జరిగే సీక్రెట్ వ్యవహారం. మిల్క్ డైరీల పాల మోసాలకి ఏం దక్కవలేదు. ప్యాకెట్ రూపంలో సీల్ చేసి సప్లై చేసిన పాలను స్థానిక సప్లైస్ చేతికొచ్చినాక జరుగుతుంది అసలు మోసం. ఇక పాల వ్యాన్ల శుభ్రత గురించి దేవునికే ఎరుక. పాల ట్యాంకర్లను దినాం గడగాలి, లేకుంటే బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి ట్యాంకర్లలో తయారైతాయి. కానీ ఎవరు పట్టించుకుంటారు? వారం 10 దినాలకోసారి కూడా కడగరని అధికారుల పరిశోధనలు తేలింది. క్షీరసాగరాన్ని మధించి దేవతలు అమృతాన్ని దీసిండ్రంటారు కదా, పాలసాగరం నుంచి అమృతం ఎట్లా దీసిండ్రో గాని అసొంటి స్వచ్ఛమైన పాలను కల్తీ చేస్తుండ్రు కేటుగాళ్ళు. కాసుల కోసం లేని పాలను సృష్టిస్తుండ్రు. పాలు తాగకుండా ఎవ్వరూ ఉండలేరు, కల్తీ చేయకుండా కేటుగాళ్ళు ఊకోలేరు. మళ్ళీ ఇంత జరుగుతున్నా కూడా వ్యవస్థ ఏం చేస్తుంది? చర్యల సంగతి ఏంది? పాలు మనిషికి ఆరోగ్యం కాదు, మానసిక ఆనందాన్ని, ఉత్సాహాన్నిస్తాయి. కండరాలతో పాటు ఎముకలకు బలాన్నిస్తాయి. అందుకే డాక్టర్తో సహా అందరిది ఒకే మాట, రోజుకి 2 గ్లాసుల పచ్చిపాలు తాగమని సలహా ఇస్తారు. అసొంటి పాలు ఇప్పుడు మనిషి శరీరంలో విషాన్ని నింపుతున్నాయి. పాలు కాదు, పాలమ్మే కేటుగాళ్లతోనే జరుగుతున్నది మోసం. రాష్ట్రంలో ఇప్పుడు 60% జనాభా తాగుతున్నది కల్తీ పాలేనంటే నమ్ముతారా? కానీ అది నిజం. అందులో నీళ్లతో కలిపి తాగుతున్న పాలతోని పెద్దగా ప్రాబ్లం లేదు. కానీ యూరియా, సింథటిక్ కెమికల్స్తో తయారు చేసిన పాలతోనే అసలు సమస్య. యూరియా కలిపిన పాలు తాగడంతోని కడుపుల తిప్పడం, శ్వాసకోశ వ్యాధులొచ్చే అవకాశం ఉంది. మనం తాగుతున్న పాలు సాధారణంగా వాడే కల్తీ పదార్థాలు కార్బోనేట్, బైకార్బోనేట్, స్టార్చ్, యూరియా, హైడ్రేట్ లైమ్, ఫార్మోలిన్, అమోనియం సల్ఫేట్, వీటన్నిటి మిక్సింగే సింథటిక్ మిల్క్. ఇందులో కలిపేవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీసేటివే. పాలలో నురుగొచ్చేందుకు సర్ఫ్ కలుపుతారు. పాడవకుండా ఉండేందుకు యూరియా, చిక్కదనం కోసం వాషింగ్ సోడా, కాస్టిక్ సోడా, ఇలా ఒక్కో దానిది ఒక్కో ఉపయోగం. అవే వినియోగదారులకు శాపం. కల్తీ రాయుళ్లు, నకిలీ పాల కోసం వాడే ఈ కెమికల్స్ అన్ని కలిసి మనిషిని కుంగదీస్తున్నాయి. బోన్స్ కు బలం సంగతేమో కానీ బొక్కలు వీక్ అవుతున్నాయి. కీళ్ల నొప్పులు, క్యాన్సర్, రక్తపోటు, హృదయ వ్యాధులు, ఫుడ్ పాయిజనింగ్, గ్యాస్ట్రిక్ సమస్యలు, మగోళ్లల్లా స్పెర్మ్ కౌంట్ తగ్గుడు, మహిళలల్లా మెన్సెస్ సమస్యలు, చిన్నపిల్లలకు శ్వాసకోశ సంబంధ వ్యాధులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కల్తీ పాలతోని వచ్చే రోగాల జాబితా చాలా పెద్దదే అవుతుంది. కల్తీ పాలు తాగడంతోని ఒక్క రోజులో సమస్యలు చుట్టుముట్టవు. స్లో పాయిజన్ లెక్క ఒక్కో రోగం వంటి నిండా పాకిపోయి బాడీ వీక్ చేస్తాయని చెప్తున్నారు డాక్టర్లు. పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు న్యూట్రైజర్స్ అనే కెమికల్ వాడుతారు. న్యూట్రైజర్స్ అంటే బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ లాంటివన్నమాట. ఇవి వాడటంతోని పాలు రబ్బర్ లెక్క తయారైతాయన్నట్టు. రాష్ట్రంలో కల్తీ పాలు రాజ్యమేలుతున్నాయి. తాగకపోతే పొద్దు గడవదు, తాగితే రోగాల బారిన వడక తప్పదు. ఇట్లాంటి పరిస్థితులల్లా కల్తీని అడ్డుకట్ట వేయలేమా? అసలు నకిలీ పాలు గుర్తించుడెట్లా?
తినే పదార్థాలేవైనా కల్తీ చేసుడు క్షమించరాని నేరం. ఇది అతిక్రమించినోళ్లకు భారీ జరిమానాలు, శిక్షలు, స్పాట్ జడ్జిమెంట్ ఇన్నున్నా మళ్ళా దందాను ఎందుకు అరికట్టలేకపోతున్నారనేదే డౌట్. పాకెట్ వినియోగదారుని చేతికొచ్చేదాకా మిల్క్ సప్లయర్దే బాధ్యత. పాకెట్ ని ఓపెన్ చేసి గిన్నెలో ఓసుకున్నాక అతనితో సంబంధం లేదు. మనకిచ్చిన ఆ పాలు ఎక్కడి నుంచి వచ్చినాయో దానికి బాధ్యులెవరో గుర్తించుడు కష్టం. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నకిలీ గుట్టు బయటపెట్టుడు పెద్ద కష్టం కాదు. దళారులను ఇరికిచ్చుడు అసలే కష్టం కాదు. పాలను టెస్టు చేసేందుకు ట్యూబ్, కొంచెం హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటే చాలు. రోజు పాలు ఓ ప్లేట్లో పోసి టెస్టు చేయొచ్చు. హైడ్రోక్లోరిక్ యాసిడ్తో కలిసి టెస్టు ట్యూబ్లో వేయాలి. తర్వాత బాగా షేక్ చేయాలి. టెస్టు ట్యూబ్ అడుగున ఎరుపు రంగులా పాలు కనిపిస్తే కల్తీ అయినట్లు, లేకపోతే నకిలివి కావన్నట్లు. ఇక నూనె కలిపినరో లేదో తెలుసుకునేందుకు ఆల్కాలిక్ పొటాష్ అనే పేరుతోని కెమికల్ దొరుకుతుంది. డౌట్ వస్తే పాలల్లా ఆల్కహాల్, పొటాష్ కలిపి 15 నిమిషాలు నీళ్లలో మరగబెట్టాలి. ఆ పాలు మలినంగా కనిపిస్తే నూనె కలిపినట్టు. సింథటిక్ పాలు కూడా అట్లనే గుర్తించవచ్చు. ఇక నీళ్లు కలిపిన పాలు గుర్తించనీకై లాక్టోమీటర్ ఉండనే ఉంది. నకిలీ పాలు గుర్తిస్తే వెంటనే కంప్లైంట్ చేసే అలవాటు చేసుకోవాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాల కఠినమైన చట్టాలున్నాయి. నకిలీ పాలు అమ్మినోళ్ల మీద కఠిన శిక్షలు వేసే అవకాశం ఉంది. గరిష్టంగా 8 నుంచి 10 లక్షల జరిమానా కూడా వేస్తారు. 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. కల్తీపాలు అరికట్టెనికై అధికారులు పెద్దగా చర్యలు తీసుకోరు. ఎందుకంటే పాల వ్యాపారులతోని వాళ్లకొచ్చే మామూళ్లు మాట్లాడనియ్యవు. పౌరులుగా మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనమే ప్రశ్నించాలి. కల్తీని గుర్తించి కంప్లైంట్ చెయ్యాలి. దేశంలో చాలా చోట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయినా అమ్మేటోళ్లు అమ్ముతూనే ఉన్నారు, కొనేటోళ్లు కొంటూనే ఉన్నారు. అందుకే నకిలీల దందాను నిలదీయాల్సిన బాధ్యత వినియోగదారులదే. కల్తీ వ్యాపారం ఉగ్రవాదం కన్నా ప్రమాదకరమైందని కోర్టు అభిప్రాయపడ్డది. అంటే కల్తీగాళ్లు సమాజానికి ఎంత ప్రమాదకరంగా మారినరో మీకు అర్థమవుతుంది కదా. కల్తీ నిరోధానికి అధికారులే కాదు, జనం కూడా తమ వంతు కృషి చేయాలి. కల్తీ, నకిలీ పాలని గుర్తించి కంప్లైంట్ చేస్తే దెబ్బకి దిగొస్తారు. అట్లనే తెల్లనివన్నీ పాలుగావు, జర చూసుకొని కొనుండ్రి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. బీ కేర్ఫుల్. ఇది V6 స్పాట్లైట్.